బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే డిఎస్సికి సంబంధించి బ్యాచ్ 2కి సంబంధించి డైలీ టెస్ట్ నెంబర్ 45 అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క డైలీ టెస్ట్ అనేది ఆగస్టు 28వ తేదీ కండక్ట్ చేయడం జరిగింది. దీని అర్థం ఏంటంటే ఆగస్టు 27వ తేదీ ఈ అంశం పైన క్లాస్ అనేది జరిగిన మరుసటి రోజు తర్వాత 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహిస్తూ ఈ ఎగ్జామ్కి సంబంధించి మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి సాయంత్రం పూట ప్రకటన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న విద్యార్థులలో వారి యొక్క స్థాయిని తెలియపరుస్తూ ఇంకా ఎంత చదవాలి, ఇంకా ఎంత చదివితే మనం ముందు స్థానానికి వెళ్తామనే దానిపైన పోటీ పరీక్షల నిపుణులు శ్రీ కోటపాటి హరిబాబు గారిచే మోటివేషన్ క్లాసులు ఇప్పిస్తూ నిరంతరం కూడా మీ ఉద్యోగ సాధన కోసం ప్రతి క్షణం కూడా కృషి చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మనం గమనించినట్టయితే ఏ రోజు జరిగిన సిలబస్పై మరుసటి రోజు 50 డైలీ టెస్ట్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకుల ప్రకటన చేస్తూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏ వారం జరిగిన సిలబస్పై ఆ వారం చివర 150 మార్కులు డైలీ టెస్ట్ వీక్లీ గ్రాండ్ టెస్ట్ అని నిర్వహిస్తూ దానికి సంబంధించి కూడా మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ నిరంతరం మీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. కేవలం ఇది మాత్రమే కాదు, బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం సిలబస్ని కొన్ని భాగాలుగా డివైడ్ చేసి ఆ కొన్ని భాగాలకు సంబంధించి రివిజన్ గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తూ మీరు ఏ అంశాలు వెనుకబడి ఉన్నారో ఆ అంశాలపైన మీరు నిరంతర మీ దానికి సంబంధించి మీ అంతకు మీరే ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటూ ఆ అంశం పైన మరింత పట్టు సాధించే విధంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క రివిజన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు కూడా రాసుకోవాలనుకుంటే ఇప్పుడే మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్లో రాయాలనుకునే వారు నేరుగా ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వండి, లేదా మేము అంత దూరం రాలేము ఆన్లైన్లోనే రాసుకుంటాం అనుకుంటే ఆన్లైన్లో దీనికి సంబంధించి కోర్స్ అనేది అప్డేట్ చేయబడింది. ఒక్కసారి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ అనేది చూడవచ్చు. అలా కాకుండా ఈ మన డిఎస్సికి సంబంధించి బ్యాచ్కి సంబంధించి న్యూ బ్యాచ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. లేదు లేడీస్కి సంబంధించి ఒక్కసారి చూసినట్టయితే లేడీస్కి సంబంధించి సపరేట్ క్యాంపస్లో ఈ యొక్క క్లాసులు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ యొక్క సపరేట్ క్యాంపస్లో చూసినట్టయితే హోమ్లీ ఫుడ్తో హైజీన్ వాతావరణంలో ఎక్కడ లేని విధంగా అక్కడే హాస్టల్స్ మరియు కింది ఫ్లోర్లో క్లాసులు అనేవి కండక్ట్ చేస్తూ బయటకు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా ఒక సేఫ్టీ వాతావరణంలో ఈ యొక్క క్లాసులు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు కావాలంటే ఈ బ్యాచ్ సంబంధించి డైరెక్ట్గా వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదు కొంతమంది దూర ప్రాంతాల్లో ఉంటారు, వచ్చి మనం క్లాసులు వినడానికి కూడా కొద్దిగా అవకాశం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ఉద్దేశించి ప్రత్యేకంగా ఆన్లైన్లో మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి మీరు ఆ కోర్స్ అనేది మీరు ఒక్కసారి చూసినట్టయితే ఈ యొక్క మెంటర్షిప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క మెంటర్షిప్ బ్యాచ్లో కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించు మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ఈ వీడియోలో చూసినట్టయితే కాన్సెప్ట్ చూసినట్టయితే మనకు ఒక్కసారి మనం గమనించినట్టయితే 7వ తరగతికి సంబంధించి ఢిల్లీ సుల్తాన్లతో పాటు ఆ యొక్క కాక్టైల్కి సంబంధించి కొద్దిగా పరిచయానికి సంబంధించి క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు 6వ తరగతిలో చివరి టాపిక్స్ అయిన చాళుక్యులు మరియు 6వ తరగతికి సంబంధించి చివరిలో ఉన్న ఆ యొక్క పల్లవులతో పాటు చాళుక్యులకి సంబంధించి క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాత్రమే మనం డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ వీడియోని మనం గమనించినట్టయితే మొదటి ప్రశ్న, క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారు ఎవరు? క్రీస్తు శకం 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆ యొక్క ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వంశం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 ఢిల్లీ సుల్తాన్లు అని చెప్పచ్చు. రెండో ప్రశ్న, ఈ క్రింది వాటిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? స్తూపాలు అనేది పురావస్తు ఆధారాలు, శిలాశాసనాలు అనేది కూడా పురావస్తు ఆధారాలు, లోహ స్తంభాలు కూడా పురావస్తు ఆధారాలు. ఇక్కడ పురావస్తు ఆధారం కానిది ఏంటంటే జానపద కళలు అనేది పురావస్తు ఆధారం కాదు. మూడో ప్రశ్న చూద్దాం, లిఖిత ఆధారాలకు సంబంధించి భిన్నమైన గుర్తించండి. లిఖిత ఆధారాలకు సంబంధించి భిన్నమైనది ఇక చూడండి, ఇతిహాసాలు, విదేశయాత్రికల కథనాలు, భారతీయ రచనలు ఇవన్నీ కూడా లిఖిత ఆధారాలకు సంబంధించింది. కోటలు అనేది చూసినట్టయితే పురావస్తు ఆధారానికి సంబంధించింది. సరైన సమాధానం ఆప్షన్ 4 అనేది మనం ఎంచుకోవాలి. 4వ ప్రశ్న చూద్దాం, ఢిల్లీకి లేదా ఢిల్లీకాపురంను నిర్మించింది ఎవరు?
ఢిల్లీ లేదా ఢిల్లీ కాపురాన్ని నిర్మించింది ఎవరు? సరైన సమాధానం చూసినట్టయితే మీరు ఒకసారి ఆన్సర్ని కనిపెట్టండి. నేను దీనికి సంబంధించిన కాన్సెప్ట్ చెప్తాను. తోమర వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీ కాపురం అనే నగరాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం చూసినట్టయితే ఢిల్లీ అని పిలువబడుతుంది. ఎవరు నిర్మించారు అంటే రాజపుత్రులు. ఏ వంశానికి చెందిన రాజపుత్రులు అంటే తోమర వంశానికి చెందిన రాజపుత్రులు అని చెప్పొచ్చు. 5వ ప్రశ్న, బాల్బన్ ఏ వంశానికి చెందినవాడు? బాల్బన్. ఆప్షన్స్ ఖిల్జీ, బానిస, తుగ్లక్, సయ్యద్. సరైన సమాధానం చూసినట్టయితే బాల్బన్ అనువాడు చూసినట్టయితే బానిస వంశానికి చెందినవాడు అని చెప్పచ్చు. బాల్బన్ చూసినట్టయితే బానిస వంశంలోని అత్యంత గొప్పవాడు. ఎందుకంటే సుల్తాన్ యొక్క ప్రతిష్టను మరియు విలువని ఈయన పునరుద్ధరించాడు. చిహల్గని యొక్క ప్రాధాన్యత తగ్గించి సుల్తాన్ యొక్క ప్రతిష్టను పునరుద్ధరించిన ఆ యొక్క సుల్తాన్ ఎవరంటే బాల్బన్ అని చెప్పొచ్చు. అందుకోసమే బాల్బనే చూసినట్టయితే ఈ యొక్క మన బానిస వంశంలోనే గొప్పవాడని చెప్పొచ్చు. 6వ ప్రశ్న చూద్దాం. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? సరైన సమాధానం మనం ఒక్కసారి చూసినట్టయితే మనకు మొదటగా బానిస వంశం వస్తుంది, తర్వాత ఖిల్జీ వంశం వస్తుంది. ఖిల్జీ వంశంలో చివరి పాలకుడు ఎవరంటే ఖుస్రూ ఖాన్. ఖుస్రూ ఖాన్ని గియాజుద్దీన్ తుగ్లక్ ఆ యొక్క ఖుస్రూ ఖాన్ని చంపేసి అంతం చేసి ఈ యొక్క తుగ్లక్ వంశాన్ని స్థాపించారు అని చెప్పొచ్చు. 7వ ప్రశ్న చూద్దాం. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అయిన రజియా సుల్తానా ఎవరి కూతురు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. నేను కాన్సెప్ట్ చెప్తాను. ఢిల్లీకి మనకు చూసినట్టయితే మొదటిగా బానిస వంశం అనేది పరిపాలించింది. బానిస వంశంలో ఆ యొక్క మొదటి రాజు ఎవరంటే మనకు కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పొచ్చు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఎవరు పరిపాలించారంటే ఇల్టుట్మిష్ తర్వాత ఎవరు పరిపాలించారంటే ఇల్టుట్మిష్ కుమార్తె అయిన రజియా సుల్తానా పరిపాలించింది. ఇల్టుట్మిష్ తర్వాత రజియా సుల్తానా పరిపాలించింది. రజియా సుల్తానా తర్వాత బాల్బన్ పరిపాలించాడు. బార్బన్ తర్వాత కైకుబాద్ పరిపాలించారు. కైకుబాద్ని అంతం చేసి ఆ తర్వాత జలాలుద్దీన్ ఖిల్జీ తన యొక్క వంశాన్ని ఖిల్జీ అనే తన యొక్క వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. దీని ప్రకారం బానిస వంశంలో చివరి వాడు ఎవరంటే కైకుబాద్ అని చెప్పచ్చు. ఒకవేళ ఢిల్లీని పాలించిన సుల్తాన్ల యొక్క బానిస వంశానికి సంబంధించిన వరుసక్రమం యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం మనం చూసినట్టయితే మొదటగా మనం చూసినట్టయితే కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత చూసినట్టయితే ఇల్టుట్మిష్, తర్వాత చూసినట్టయితే ఆ యొక్క రజియా సుల్తాన్, ఆ తర్వాత బాల్బన్, ఆ తర్వాత కైకుబాద్ వస్తారు. 8వ ప్రశ్న చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల మొదటి రాజధాని నగరం ఏంటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొహమ్మద్ గోరీ ఏం చేస్తారంటే రెండవ తరైన్ యుద్ధంలో రెండవ తరైన్ ఎప్పుడు జరుగుతుందంటే 1192 1192వ సంవత్సరంలో రెండవ తరైన్ యుద్ధం అయితే జరుగుతుంది. ఆ రెండవ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఆ యొక్క ఢిల్లీ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. కాబట్టి స్వాధీనం చేసుకొని ఇస్లాం రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు. భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపకుడు ఎవరంటే మొహమ్మద్ గోరీ చెప్పాలి. మొహమ్మద్ గోరీ తన యొక్క విశ్వాసపాత్రుడుగా చూసినట్టయితే ఆ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ని పెట్టేసి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు కూడా కుతుబుద్దీన్ ఐబక్ మనం చూసినట్టయితే కేవలం ఈయన మొహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధిని మాత్రమే చెప్పుకున్నాడు. ఎప్పుడైతే 1206వ సంవత్సరంలో మొహమ్మద్ గోరీ చనిపోతారో అప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ ఆ యొక్క బానిస వంశాన్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. బానిస వంశాన్ని స్టార్ట్ చేస్తూ లాహోర్ అనే రాజధాని నుంచి ఈయన యొక్క పరిపాలన అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క బానిస వంశంలో స్టార్టింగ్ యొక్క రాజధాని ఏంటంటే లాహోర్. ఆ తర్వాత వచ్చిన ఇల్టుట్మిష్ తన యొక్క రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. మొదటి రాజధాని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చింది ఎవరంటే ఇల్టుట్మిష్. రాజ్యాన్ని ఢిల్లీకి మార్చాడు కాబట్టి రాజధానిని ఇక్కడ చూడండి, ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్ చెప్పాలి. అలా కాకుండా మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ చెప్పాలి. అలా కాకుండా వాస్తవమైన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్ చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ అనే పేరుతో వచ్చిన ఆ యొక్క రాజ్యం కాబట్టి ఢిల్లీ రాజ్యాన్ని రాజధానిగా చేసుకున్న రాజు ఎవరంటే ఇల్టుట్మిష్ కాబట్టి నిజమైన వాస్తవమైన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్ అని చెప్పాలి. 9వ ప్రశ్న. ఈ క్రింది సుల్తాన్ల వంశస్థానాలను వరుస క్రమంలో చెప్పారు.
చూడండి, మన ఢిల్లీ సుల్తాన్ సంబంధించి 5 రకాల వంశాలు అనేవి మనకు పరిపాలించడం జరిగింది. దీని వరుస క్రమంలో మనం ఒకసారి గమనించినట్టయితే మొదటగా బానిస వంశం, ఆ తర్వాత ఖిల్జీ వంశం, ఆ తర్వాత చూసినట్టయితే తుగ్లక్ వంశం, ఆ తర్వాత చూసినట్టయితే సయ్యద్ వంశం, ఆ తర్వాత చూసినట్టయితే లోడీ వంశం. ఈ వరుస క్రమంలో ఆ యొక్క ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన వంశస్థులు పరిపాలించారని చెప్పొచ్చు. 10వ ప్రశ్న చూద్దాం. ఈ కింది వంశాలు వాటి స్థాపకులను దానిని స్థాపించిన వాడిని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూద్దాం. బానిస వంశాన్ని స్థాపించింది ఇప్పుడే మనం చెప్పుకున్నాం కుతుబుద్దీన్ ఐబక్. ఖిల్జీ వంశాన్ని స్థాపించింది జలాలుద్దీన్ ఖిల్జీ. సయ్యద్ వంశాన్ని స్థాపించింది ఖిజర్ ఖాన్. లోడీ వంశాన్ని స్థాపించింది బహ్లాల్ లోని. సరైన సమాధానం చూసినట్టయితే బానిస వంశాన్ని స్థాపించింది ఆ యొక్క కుతుబుద్దీన్ ఐబక్, ఖిల్జీ వంశాన్ని జలాలుద్దీన్ ఖిల్జీ, సయ్యద్ వంశాన్ని ఖిజర్ ఖాన్, లోడీ వంశాన్ని బహ్లాల్ లోడి అని చెప్పొచ్చు. 11వ ప్రశ్న చూద్దాం. ఏ యుద్ధంలో మొహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు? ఇప్పుడు మనం చర్చించాం. తోమర వంశానికి చెందిన మనం చూసినట్టయితే తోమర వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీకాపురం అనే నగరాన్ని నిర్మిస్తారు. ఇందులో సంబంధించి మొహమ్మద్ ఘోరీ 1192లో రెండవ తరైన్ యుద్ధం ద్వారా ఆ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకొని ఇస్లామత రాజ్య స్వాపనని స్టార్ట్ చేస్తారని చెప్పొచ్చు. మొహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించింది ఏ యుద్ధంలో అంటే రెండవ తరైన్ యుద్ధంలో అని చెప్పాలి. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2. 12వ ప్రశ్న. దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? దక్షిణ భారతదేశంలో చూసినట్టయితే ఏ రాజు మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు? దేనికోసం? దక్షిణ భారతదేశాన్ని జయించడం కోసం. సరైన సమాధానం చూసినట్టయితే అల్లావుద్దీన్ ఖిల్జీ పంపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క మొత్తం ఢిల్లీ సుల్తాన్లను గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. బాల్బన్ అంటే కేవలం బానిస వంశంలో గొప్పవాడు బాల్బన్. మొత్తం ఢిల్లీ సుల్తాన్లో గొప్పవాడు చూసినట్టయితే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ ఒక్కసారి చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో ఈయన గుజరాత్ రణతంబర్, చిత్తూరు, మాల్వా అనే ప్రాంతాలను ఆక్రమించి ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు. అయితే దక్షిణ భారతదేశాల దండయాత్రల కోసం మాలిక్ కాఫర్ను తన సొంత సైన్యం పంపి యొక్క 4 రాజ్యాలపైన దండెత్తాడని చెప్పొచ్చు. అవి ఏంటంటే యాదవ రాజ్యము, హొయసాలుల రాజ్యము, కాకతీయులు మరియు పాండ్యులపైన దండెత్తి వాటిని వచ్చి ఓడించారని చెప్పొచ్చు. ఎవరి ఆధ్వర్యంలో పోయిందంటే మాలిక్ కాఫర్. ఎవరు పంపించారంటే అల్లావుద్దీన్ ఖిల్జీ పంపించారు. 13వ ప్రశ్న. అల్లావుద్దీన్ ఖిల్జీకు సరిపోలని అంశం ఏమిటి? ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్. అల్లావుద్దీన్ ఖిల్జీ చూసినట్టయితే సిద్ధ సైన్యాన్ని స్టార్ట్ చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అనేక రకాల మార్కెట్ల సంస్కరణ చేశాడు. సైనిక అవసరాల కోసం అనేక రకాల మార్కెట్ల సంస్కరణ చేశాడు. అలా కాకుండా మేలైన గుర్రాలను తన యొక్క చూసినట్టయితే సైన్యానికైతే పంపిణీ చేశాడు. సైన్యానికి పంపిణీ చేసి ఆ యొక్క మేలైన గుర్రాలు మార్పిడికి గురి కాకుండా ముద్రలు అనేది వేయడం జరిగిందని చెప్పొచ్చు. రాజధాని మార్పిడి అనేది సరిపోలేని అంశము. రాజధాని మార్పిడి మనకు చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పొచ్చు. 14వ ప్రశ్న చూద్దాం. ఖుస్రూ ఖాన్ ఏ వంశంలో చివరి పాలకుడు? ఇప్పుడే మనం చూసాం. ఖుస్రూ ఖాన్ చూసినట్టయితే ఖిల్జీ వంశానికి సంబంధించిన వాడు. ఖుస్రూ ఖాన్ ఒక్కసారి చూసినట్టయితే ఖుస్రూ ఖాన్ ఒక్కసారి మనం ఇతని గురించి ఒక్కసారి చూసినట్టయితే అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ముబారక్ ఖిల్జీ పరిపాలించాడు. ముబారక్ ఖిల్జీ వద్ద మంత్రిగా ఉన్న ఖుస్రూ ఖాన్ ఆ యొక్క ముబారక్ ఖిల్జీని అంతమిచ్చేసి సుల్తాన్ అవుతాడు. చూడండి, జలాలుద్దీన్ ఖిల్జీ ఆక్రమిస్తాడు దేనిని? బానిస వంశంలో చివరి పాలకుడు అయినటువంటి కైకుబాద్ని హతముందించి జలాలుద్దీన్ ఖిల్జీ పైకి వస్తాడు. జలాలుద్దీన్ ఖిల్జీని తన అల్లుడైన అల్లావుద్దీన్ చంపేసి అల్లావుద్దీన్ రాజు అవుతాడు. అల్లావుద్దీన్ కొడుకు పేరు ముబారక్ ఖిల్జీ. ముబారక్ ఖిల్జీ యొక్క ఆస్థానంలో ఉండే మంత్రి ఎవరంటే ఖుస్రూ ఖాన్. ఖుస్రూ ఖాన్ని చంపేసి ఆ యొక్క తుగ్లక్ వంశాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే గియాసుద్దీన్ ఖిల్జీ. కాబట్టి ఖుస్రూ ఖాన్ ఏ వంశంలో చివరి పాలకుడు అంటే సరైన సమాధానం ఒక్కసారి మనం గమనించినట్టయితే ఖిల్జీ వంశం అని చెప్పొచ్చు. ఓకేనా? ఖిల్జీ వంశం తర్వాత స్టార్ట్ అయింది తుగ్లక్ వంశం. మరొక్కసారి బానిస వంశం యొక్క వంశక్రమం ఒక్కసారి చూసినట్టయితే కైకుబాద్ని అంతమొందించి జలాలుద్దీన్ ఖిల్జీ బయటికి వస్తాడు. జలాలుద్దీన్ ఖిల్జీ అతని అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ రాజు అవుతాడు. ఎప్పుడు? జలాలుద్దీన్ ఖిల్జీని చంపేసి. జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత తన కొడుకైన ముబారక్ ఖిల్జీ రాజు అవుతాడు. ముబారక్ ఖిల్జీ ఆస్థానంలో ఆ యొక్క మంత్రి అయినటువంటి ఖుస్రూ ఖాన్ ముబారక్ ఖిల్జీని అంతమొందించి రాజు అవుతాడు. ఆ యొక్క ఖుస్రూ ఖాన్ని అంతమొందించి తుగ్లక్ వంశ స్థాపన చేసిన వాడు ఎవరంటే గియాసుద్దీన్ తుగ్లక్ అని చెప్పొచ్చు. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం వస్తుంది. తుగ్లక్ వంశం స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ యొక్క ఖిల్జీ వంశాన్ని పరిపాలించిన రాజు అయినటువంటి చివరి రాజు ఎవరంటే ఖుస్రూ ఖాన్ చెప్పొచ్చు. 15వ ప్రశ్న చూద్దాం. మధ్య ఆసియా పాలకుడైన తైమూర్ దండయాత్రను ఎదుర్కొన్న వంశం ఏమిటి?
ఆప్షన్స్ ఇవ్వబడింది. ఒక్కసారి మనం గమనించినట్టయితే తుగ్లక్ వంశంలో మనం ఒక్కసారి చూసినట్టయితే తుగ్లక్ వంశంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్ తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ వస్తాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, నాజీరుద్దీన్ తుగ్లకులు వస్తారు. ఇక్కడ చూడండి నాజీరుద్దీన్ మొహమ్మద్ చూసినట్టయితే ఈ యొక్క మనం ఒక్కసారి నాజీరుద్దీన్ తుగ్లక్ గురించి చూసినట్టయితే ఈయన చూసినట్టయితే తుగ్లక్ వంశంలో చివరి పాలకుడు అని చెప్పొచ్చు. ఈ తుగ్లక్ వంశంలో చివరి పాలకుడైన నాజీరుద్దీన్ తుగ్లక్ యొక్క కాలంలోనే 1398లో ఆ యొక్క తైమూర్ దండయాత్ర అనేది జరుగుతుంది. కాబట్టి తైమూర్ దండయాత్ర ఎదుర్కొన్న రాజవంశం ఏదంటే తుగ్లక్. ఎవరు అంటే నాజీరుద్దీన్ మహమ్మద్ రాజుగా ఉన్నాడు. ఈ తైమూర్ దండయాత్ర అనేది ఆటవిక పద్ధతిలో జరుగుతుంది. ఎప్పుడైతే ఆటవిక పద్ధతిలో జరుగుతుందో ఢిల్లీ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అది మళ్ళీ పునరుద్ధరించడానికి దాదాపు 100 సంవత్సరాల సమయం అనేది తీసుకుంటుందని చెప్పొచ్చు. తైమూర్ దండయాత్ర జరిగిన తర్వాత ఆ యొక్క ఒకసారి మనం చూసినట్టయితే తుగ్లకుల పాలన యొక్క అంతం అయితే అయిపోతుంది. ఆ యొక్క తైమూర్ దండయాత్ర తైమూర్ భారతదేశంలో వచ్చిన తర్వాత తన యొక్క ప్రతినిధిగా ఖిజర్ ఖాన్ను పెట్టేసి పోతాడు. ఖిజర్ ఖాన్ సయ్యద్ను పెట్టేసి పోతాడు. ఎప్పుడైతే ఖిజర్ ఖాన్ సయ్యద్ ఈ ప్రాంతంలోకి వస్తాడో సయ్యద్ వంశం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. 16వ ప్రశ్న చూద్దాం. వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్స్ ఒక్కసారి ఇవ్వబడింది. వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరంటే సరైన సమాధానం మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పొచ్చు. అలా కాకుండా వ్యాపార సంస్కరణను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. దీన్ని మార్కెట్ సంస్కరణ అంటారు. వ్యవసాయ సంస్కరణను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఎవరైతే ఆ యొక్క గంగా యమున ప్రాంతంలో ఎప్పుడైతే పన్నులు పెంచాడో, వరదలు ఎప్పుడైతే వస్తాయో ఆ పన్నులు వాళ్ళు కట్టలేక ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి పోతాడు. ప్రజలందరూ పన్నులు కట్టలేక అప్పుడు ఈ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక ప్రకటన చేస్తాడు. నేను కావాలంటే వ్యవసాయం పైన రుణాలు ఇస్తాను, మీరు వచ్చి మళ్ళీ మీ యొక్క పాత పద్ధతుల్లోనే పాత ప్రాంతాల్లోనే మీరు వ్యవసాయం చేసుకోండి అని చెప్పి వ్యవసాయ సంస్కరణ అనేది చేయడం జరుగుతుంది. ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. 17వ ప్రశ్న చూద్దాం. మొహమ్మద్ బిన్ తుగ్లక్తో సరిపోలని అంశం ఏమిటి? మొహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు. ఎంత విద్వాంసుడు అంటే ఇతడికి కేవలం తత్వశాస్త్రం, గణిత శాస్త్రం మాత్రమే కాదు, ఖగోళ శాస్త్రం వల్ల విపరీతమైన యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఇతను గొప్ప యుద్ధ వీరుడు కాబట్టి దేవగిరిని కూడా అతని స్వాధీనంలో చేసుకొని ఢిల్లీ నుంచి తన యొక్క దేవగిరికి తన యొక్క రాజధాని మార్చడం జరుగుతుందని చెప్పొచ్చు. రాగి నాణాలను ప్రవేశపెట్టాడు. బంగారు వెండి నాణ్యం స్థానంలో ఈయన రాగి నాణ్యాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎంత గొప్ప పాలకుడు అంటే ఇతను అనేక రకాల సంస్కరణలు తెచ్చాడు. అది ఇంప్లిమెంటేషన్ అంటే ఒక గొప్ప స్థాయికి అతని యొక్క కీర్తి పోయేది. కానీ ఇంప్లిమెంటేషన్ కావడంలో ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి అతన్ని పిచ్చి తుగ్లక్ లేదా విచిత్ర పాలకుడు లేదా చిత్ర పాలకుడు అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. కాబట్టి తుగ్లక్తో సరిపోలేని అంశం ఏంటంటే ఆప్షన్ 4 ఏది కాదు అని చెప్పొచ్చు. 18వ ప్రశ్న చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం వివిధ భాగాలు విభజించారు. వాటిని సరైన క్రమంలో పెట్టండి. సరైన సమాధానం ఒకసారి మనం చూసినట్టయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరైన ఆప్షన్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఢిల్లీ సుల్తాన్లు తమ యొక్క రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం చూసినట్టయితే మొదటగా ఇక్తాలుగా విభజించారు రాజ్యాన్ని. ఇక్తాల తర్వాత షిక్కులు కాస్త పరిగణాలు కాస్త గ్రామాలుగా విభజించడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ 1. 19వ ప్రశ్న చూద్దాం. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసింది ఎవరు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్టుట్మిష్ అయితే రాజవుతాడు. ఇల్టుట్మిష్ ఎప్పుడైతే రాజవుతాడో మొదటగా తన రాజ్యాన్ని లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. ఢిల్లీకి మార్చుకున్న తర్వాత చాలా రకాల మార్పులను చేస్తాడు. ఎలా? 2 నాణ్యాలను ప్రవేశపెడతాడు. జిఠాల్ అనేటువంటి రాగి నాణ్యం మరియు టంకా అనేటువంటి వెండి నాణ్యాలను ప్రవేశపెడతాడు. బందీగాన్ వ్యవస్థను చిహల్గానీని ప్రవేశపెడతాడు. బందీగాన్ అనే ఆ యొక్క పద్ధతిని ప్రవేశపెడతాడు. ఇలా రకరకాల పద్ధతుల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసి ఆ యొక్క పద్ధతిని చూసినట్టయితే బందీగామి అని పిలవడం జరుగుతుంది. ఇది మొదట పర్షియాలో అమల్లో ఉందని చెప్పొచ్చు. 20వ ప్రశ్న చూద్దాం. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసిన బందాగాన్ అంటారు. ఈ పద్ధతిని అనుసరించిన ఢిల్లీ సుల్తాన్లు వంశాలు ఏవి? ఇక చూడండి, సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేయడాన్ని బందాగాన్ అయితే అంటారు. దీన్ని స్టార్ట్ చేసింది బానిస వంశం స్టార్ట్ చేసిన దాన్ని ఖిల్జీ వంశం మరియు తుగ్లక్ వంశం అయితే అనుసరిస్తుంది. ఆ తర్వాత వచ్చే వంశాలు దీన్ని అనుసరించవని చెప్పొచ్చు. 21వ ప్రశ్న చూద్దాం. ఎవరి పరిపాలన కాలంలో చిహల్గానీ సర్దార్లు కీలక పాత్ర పోషించారు? సార్ ఆప్షన్స్ చూడండి. ఎప్పుడైతే ఈ యొక్క ఇల్టుట్మిష్ చిహల్గానీ సర్దార్లను ఇంట్రడ్యూస్ చేశారో ఆ యొక్క ఇల్టుట్మిష్ యొక్క కాలంలోనే చిహల్గానీ సర్దార్లు గొప్ప పాత్ర అనేది పోషించడం జరిగిందని చెప్పొచ్చు. ఈ చిహల్గానీ సుల్తాన్లలో 40 మంది టర్కిష్ ప్రభులు అయితే ఉంటారు. తన యొక్క రాజ్యంలో ఎవరైతే సుల్తాన్ వ్యతిరేకిస్తారో
వ్యతిరేకించే ప్రభు వర్గాలకు అణిచివేయడానికి ఈ యొక్క చేహల్గనీ వ్యవస్థ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. 22వ ప్రశ్న చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ పరిపాలన కాలంలో రైతులు శిస్తుగా తాము పండించిన పంటలో ఎన్నో వంతు చెల్లించేవారు? సరైన సమాధానం చూసినట్టయితే 1/3 వంతు. 1/3 వంతు ఆ యొక్క వాళ్ళు పండించిన దాంట్లో వీళ్ళు పే చేయడం జరుగుతూ ఉంటుంది. 23వ ప్రశ్న చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఏ పరిశ్రమ ప్రధాన పరిశ్రమగా ఉండేది? సరైన సమాధానం చూసినట్లయితే వస్త్ర పరిశ్రమ అనేది చాలా ప్రధానమైన పరిశ్రమగా ఉండేది అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సుల్తాన్లు విదేశీ వాణిజ్యంలో ప్రధాన ఎగుమతుల్లో లేనిది? ఇక్కడ చూడండి, ప్రధాన ఎగుమతుల్లో లేనిదంటే చెరుకు. ఏమేమి ఎగుమతి చేశారంటే ముత్యాలు, సముద్ర ముత్యాలు, నీలిమందు, పత్తి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎగుమతి చేశారు. ప్రధాన ఎగుమతుల్లో లేనిది ఏంటంటే చెరుకు. 25వ ప్రశ్న. టంకా మరియు జిటాల్ అనేవి ఈ రెండు కూడా నాణ్యాలు. మనం ఎప్పుడే చెప్పుకున్నాము. ఎవరు స్టార్ట్ చేశారంటే మన ఇల్టుట్ మిష్ అనేది దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పొచ్చు. ఈ కింది కట్టడాల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. అలై దర్వాజా, కుతుబ్ మినార్, తాజ్మహల్, అలై మినార్. సరైన సమాధానం చూసినట్టయితే తాజ్మహల్, ఎందుకంటే ఇది మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన కట్టడం అని చెప్పొచ్చు. 27వ ప్రశ్న చూద్దాం. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణంలో నిర్మించబడిన కట్టడం ఏంటి? కువ్వత్ ఉల్ ఇస్లాం యొక్క ఆవరణంలో కట్టించబడిన ఆ యొక్క కట్టడం ఏంటంటే సరైన సమాధానం ఒక్క నిమిషం. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీద్ ఆవరణంలో కట్టించబడిన కట్టడం ఏంటంటే కుతుబ్ మినార్ అని చెప్పొచ్చు. అలా కాకుండా దక్షిణ ద్వారంగా నిర్మించబడింది ఏంటంటే అలై దర్వాజా అని చెప్పొచ్చు. 28వ ప్రశ్న చూద్దాం. సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చిన కట్టడం ఏమిటి? కుతుబ్ మినార్ను సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. 29వ ప్రశ్న చూద్దాం. భారతదేశపు చిలుక అనే బిరుదు ఎవరికి కలదు? సరైన సమాధానం చూసినట్టయితే భారతదేశపు చిలుక అనే బిరుదు చూసినట్టయితే అమీర్ ఖుస్రుకి కలదు. 30వ ప్రశ్న చూద్దాం. ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలో నాణ్యాలు ముద్రించారు? సరైన సమాధానం చేసినట్టయితే ఎప్పుడైతే నాణ్యాలు ఆ యొక్క వెండి మరియు బంగారు నాణ్యాల స్థానంలో రాగి నాణ్యాలు ప్రవేశపెట్టారో అప్పుడే ప్రజలందరూ కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో రాగి నాణ్యాలను ఇంటిలోనే ముద్రించడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. 31వ ప్రశ్న చూద్దాం. మధ్యయుగ కాలంలో భారతదేశంలో ఎన్ని ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి? సరైన సమాధానం చూసినట్టయితే మధ్యయుగ కాలంలో భారతదేశంలో చూసినట్టయితే మొత్తంగా 5 రాజ్యాలు ఆవిర్భవించాయని చెప్పొచ్చు. 32వ ప్రశ్న చూద్దాం. దక్షిణ భారతదేశ రాజ్యం కానిది ఏమిటి? సరైన సమాధానం చూసినట్లయితే చిత్తూరు అనేది దక్షిణ భారతదేశం యొక్క రాజ్యం కాదు, ఇది ఉత్తర భారతదేశం యొక్క రాజ్యం అని చెప్పొచ్చు. 33వ ప్రశ్న చూద్దాం. తెలుగు నేలకు చెందిన రాజ్యము ఏది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. తెలుగు నేలకు సంబంధించిన రాజ్యం ఏంటంటే సరైన సమాధానం కాకతీయులు. 34వ ప్రశ్న చూద్దాం. కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు? కాకతీయ వంశ స్థాపకుడు కాకర్తగుండెన. అలా కాకుండా 2వ తైలపుడు అనేవాడు కళ్యాణి చాళుక్యులను స్టాప్ చేస్తాడు. అలా కాకుండా బిల్లముడు అనేవాడు ఆ యొక్క యాదవుల వంశాన్ని స్థాప్ చేస్తాడు. అలా కాకుండా కులశేఖరుడు ఎవరంటే ఆ యొక్క పాండ్యుల వంశంలో గొప్పవాడని చెప్పొచ్చు. 35వ ప్రశ్న చూద్దాం. ఘటికలనే విద్యాసంస్థలు స్థాపించిన వారు ఎవరు? ఘటికలనే విద్యాసంస్థలు స్టార్ట్ చేసిన వారు కళ్యాణి చాళుక్యులు. 26వ ప్రశ్న చూద్దాం. హొయసాలుల యొక్క రాజధాని ఏంటి? హొయసాలుల యొక్క రాజధాని ద్వారసముద్రం. అలా కాకుండా దేవగిరి అనేది యాదవుల యొక్క రాజధాని. బసవ కళ్యాణి అనేది బసవ కళ్యాణి అనేది కళ్యాణి చాళుక్యుల యొక్క రాజధాని. మదురై అనేది చూసినట్టయితే పాండ్యుల యొక్క రాజధాని అని చెప్పవచ్చు. 37వ ప్రశ్న చూద్దాం. శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్ర పూర్తి చేసిన కులశేఖరుడు ఏ రాజ్యానికి చెందినవాడు? శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్ర పూర్తి చేసిన యొక్క కులశేఖరుడు అనేవాడు పాండ్యుల యొక్క రాజ్యానికి చెందినవాడు అని చెప్పొచ్చు. మార్కోపోలో అనే వెన్నీస్ యాత్రికుడు కులశేఖరుడు యొక్క ఆస్థానాన్ని సందర్శించాడు, అతని పాలనని ప్రశంసించాడు అని చెప్పొచ్చు. 38వ ప్రశ్న చూద్దాం. కులశేఖరుని యొక్క పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించిన వెన్నీస్, ఇది చైనీస్ పడింది. వెన్నీస్ యాత్రికుడు ఎవరంటే మార్కోపోలో అని చెప్పాలి. 39వ ప్రశ్న. కాకతీయులు ఎవరి వద్ద సామంతులుగా పనిచేశారు? కాకతీయులు చూసినట్టయితే రాష్ట్రకూటులతో పాటు పశ్చిమ చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేశారని చెప్పాలి. 40వ ప్రశ్న. కాకతీయుల యొక్క మొదటి రాజధాని నగరం? కాకతీయుల యొక్క మొదటి రాజధాని నగరం ఒకసారి చూసినట్టయితే హనుమకొండ అని చెప్పాలి. దీనిని వరంగల్కి తర్వాత కాలంలో మార్చడం జరిగింది అని చెప్పాలి. ఎవరు దీన్ని వరంగల్కి తన యొక్క రాజధాని మార్చడం అని చెప్పి అడిగితే రాజధాని నగరాన్ని ఆ యొక్క హనుమకొండ నుంచి వరంగల్కు మార్చింది ఎవరు అంటే సరైన సమాధానం గణపతి దేవుడు అని చెప్పాలి. తర్వాత ప్రశ్న చూద్దాం.
సరైన స్టేట్మెంట్ని కనుగొనండి. ఇచ్చిందంటే చూడండి 1206 ఏడీలో లాహోర్ బానిస వంశానికి రాజధాని. సరైనది. 1206 ఏడీలో బానిస వంశానికి ఢిల్లీ రాజధాని కాదు. ఎందుకంటే 1206లో మనకు చూసినట్టయితే కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడైతే మహమ్మద్ గోరీ చనిపోతారో తనకు తాను రాజుగా ప్రకటించుకొని లాహోర్ని రాజధానిగా చేసుకొని తను పరిపాలించడం జరిగింది అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క మనకు చూసినట్టయితే కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్టుట్మిష్ రాజు అయిన తర్వాత తన యొక్క రాజధానిని మనకు చూసినట్టయితే లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చారని చెప్పొచ్చు. 42వ ప్రశ్న, ఈ కింది వారిలో పురావస్తు మూలాలు ఏమిటి? సరైన సమాధానం పురావస్తు మూలాలు ఏంటంటే సరైన సమాధానం వస్తు అవశేషాలు, నాణ్యాలు, స్మారక చిహ్నాలు ఇవన్నీ కూడా పురావస్తు మూలాలు అని చెప్పొచ్చు. 43వ ప్రశ్న, చిహల్గని అంటే ఏమిటి? చిహల్గని అంటే 40 మంది టర్కిష్ ప్రభుల యొక్క సమూహం అని చెప్పొచ్చు. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే ఇల్టుట్మిష్ అని చెప్పొచ్చు. ఇల్టుట్మిష్ చిహల్గని లేదా చాలీసానే 40 మంది తురుష్కుల సర్దార్ల కూటమిని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఆ యొక్క సుల్తాను వ్యతిరేకించే ప్రభువర్గాన్ని అణిచివేయడం కోసం. 44వ ప్రశ్న చూద్దాం. జలాలుద్దీన్ ఖిల్జీ అతని ఎవరి చేత అంతమొందించబడ్డాడు? జలాలుద్దీన్ ఖిల్జీ అతని యొక్క అల్లుడి చేత హత్య చేయబడ్డాడు. అతని అల్లుడు అయిన అలావుద్దీన్ ఖిల్జీ చేత అంతం చేయబడ్డారు. 45వ ప్రశ్న, ఇది ఒకసారి చూసినట్టయితే మళ్ళీ మనం చెప్పుకున్నాం, ఇంకొకసారి చూడండి. బాల్బన్ తర్వాత అతని మనవడైన ఆ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ బాల్బన్ తర్వాత అతని యొక్క మనవడైనటువంటి ఖుస్రూ ఖాన్ రాజైతే అవుతాడు. ఒక్క నిమిషం. బాల్బన్ తర్వాత అతని యొక్క మనవుడు అయినటువంటి కైకుబాద్ రాజు అవుతాడు. కైకుబాద్ యొక్క పాలన అంతరం చేసి జలాలుద్దీన్ ఖిల్జీ వంశాన్ని స్టార్ట్ చేస్తాడు. జలాలుద్దీన్ ఖిల్జీని అంతమొందించి అలావుద్దీన్ ఖిల్జీ రాజ్యాన్ని అయితే అధిరోహిస్తాడు. అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత అతని కొడుకైన ముబారక్ ఖిల్జీ అనేవాడు రాజు అవుతాడు. ముబారక్ ఖిల్జీ ఆస్థానంలో ఉన్నటువంటి మంత్రి అయినటువంటి ఖుస్రూ ఖాన్ ముబారక్ ఖిల్జీని చంపి రాజు అవుతాడు. ముబారక్ ఖిల్జీని హత్య చేసి ఆ యొక్క ఘియాజుద్దీన్ తుగ్లక్ అనేవాడు రాజు అవుతాడని చెప్పొచ్చు. 45వ ప్రశ్న, తైమూరు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే మధ్య ఆసియాకు చెందినవాడు. 46వ ప్రశ్న, ఇక్తాల గవర్నర్ని ఏమని పిలుస్తారంటే ఇక్తాల గవర్నర్ను ముక్తీలు అని పిలుస్తారు. 47వ ప్రశ్న, ఈ కింది వాటిలో ఏది సుల్తానత్ నిర్మాణం కాదంటే ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. కుతుబ్ మినార్ అనేది సుల్తానత్ నిర్మాణం, అలై దర్వాజా అనేది సుల్తానత్ నిర్మాణం, అలై మినార్ అనేది సుల్తానత్ నిర్మాణం, ఎర్రకోట అనేది సుల్తానత్ నిర్మాణం అయితే కాదు. 48వ ప్రశ్న, అల్ బెరీనితో ఆదరించబడ్డ పర్షియన్ పండితు ఎవడు? అల్ బెరీని ఎవరితో ఆదరించబడ్డాడు? ఈ అల్ బెరీని అనే పర్షియన్ పండితుడు ఎవరితో ఆదరించబడ్డాడంటే సరైన సమాధానం మహమ్మద్ గజనీతో ఆదరించబడ్డారు అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న, ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యాన్ని ఎలా విభజించారంటే ఇక్తాలుగా విభజించారు. చివరి ప్రశ్న ఒకసారి చూద్దాం. ఈ కాలంలో ప్రజలు తమ ఇళ్లలో నాణ్యాలను ముద్రించడం ప్రారంభించారు. సరైన సమాధానం మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క కాలంలో ప్రజలు తమ యొక్క ఇళ్లలో నాణ్యాలని ముద్రించడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.